హలో అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రేణుక హరిణి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఇవాళ అప్పటికప్పుడు ఇన్‌స్టంట్‌గా మనం ఒక రైస్ ఐటెమ్‌ని అయితే ప్రిపేర్ చేసేసుకుందాము. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. పిల్లలకి లంచ్ బాక్సెస్‌లోకి చాలా బావుంటుందనమాట. అలాగే మనకి ఎప్పుడైనా వెజ్ బిర్యానీ తినాలి అని అనిపించినప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకొని తిన్నామంటే గనక చాలా బావుంటుందండి. మనకి బిర్యానీ తిన్న ఫీలింగే ఉంటుంది. అంత బావుంటుంది. మరి దీన్ని నేనెలా ప్రిపేర్ చేస్తాను, నా ప్రిపరేషన్ ఏంటి అనేది మీరు కూడా ఒక్కసారి చూసేసేయండి. మరి ఈ ఫ్రైడ్ రైస్‌ని ఇట్లా రైతాతో సర్వ్ చేసేసామంటే చాలా బావుంటుందండి. ఇప్పుడైతే మనం ప్రిపరేషన్‌ని స్టార్ట్ చేసేద్దాము. దీనికోసం అయితే నేను ఇట్లా రైస్ ముందుగా ఇట్లా కుక్ చేసి పెట్టుకున్నాను. నేను ఒక 2 గ్లాసెస్ రైస్ తీసుకున్నానండి. దీన్ని కొద్దిగా సాల్ట్ ఇంకా నూనె వేసేసి ఇట్లా ఉడికించి పెట్టుకున్నాను. మనం పొడి పొడిగా ఇలా వండుకోవాలి. ఈ ఫ్రైడ్ రైస్ కోసం అయితే ముందుగా మసాలాలు మిక్స్ చేసుకుంటున్నాను. దీనికోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసేసుకుని, అందులో ఒక 3 టీ స్పూన్స్ వరకు ఇట్లా కర్డ్ యాడ్ చేసుకుంటున్నాను. ఇది కొంచెం పుల్లగా ఉన్నా కూడా పర్వాలేదు. తర్వాత ఇందులో ఒక పావు స్పూన్ వరకు పసుపు, అలాగే ఒక టీ స్పూన్ వరకు కారం, ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకున్నాను. అలాగే 1 స్పూన్ వరకు ధనియాల పొడి యాడ్ చేసుకుంటున్నానండి. ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి, పావు టీ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకుంటున్నాను. వీటన్నిటిని పూర్తిగా మిక్స్ చేసుకోవాలి. ఈ మసాలాలన్నిటిని పూర్తిగా ఉండలు లేకుండా బాగా ఇట్లా మిక్స్ చేసేసి ఇలా పెట్టుకోవాలన్నమాట. ఇది పక్కన పెట్టేసుకొని, ఈలోపు మనం స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక కళాయి పెట్టుకొని, అందులో ముందుగా ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకున్నానండి. ఇందులోకి పీల్ చేసి పెట్టుకొని ఇట్లా క్యూబ్స్ లాగా కట్ చేసుకున్న బంగాళదుంప ముక్కల్ని ఇట్లా వేసేసి, ఇందులోకి కొద్దిగా సాల్ట్ ఇంకా కాస్త పసుపు వేసుకొని మనం వీటిని ఫ్రై చేసుకుందాము. ఇవి కొద్దిగా సాఫ్ట్ అయ్యి మనకి కుక్ అయ్యే వరకు మనమైతే ఫ్రై చేసుకోవాలి. ఈ బంగాళదుంపలు కాస్త వేగాక వీటిని తీసి మనం పక్కన పెట్టేసుకుందాము. నేనైతే ఇట్లా తీసి పక్కన పెట్టేసుకుంటున్నాను. తర్వాత సేమ్ ఇదే కడాయిలో ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు నేను నెయ్యి యాడ్ చేసుకుంటున్నానండి. తర్వాత ఇందులో నేను హోల్ మసాలా ఇంగ్రీడియంట్స్ అయితే వేసుకుంటున్నాను. యాలకులు, లవంగం, చెక్క, ఇంకా మన దగ్గర ఏ ఇంగ్రీడియంట్స్ ఉంటే అవి వేసుకోండి. తర్వాత ఇందులోకి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని ఇట్లా యాడ్ చేసుకుంటున్నానండి. ముందుగా వీటిని కాస్త ఫ్రై చేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు కాస్త మెత్తబడ్డాక ఇందులోకి పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలండి. ఈ పచ్చిమిర్చిని పొడవుగా ఇట్లా తరిగేసి వేసుకుంటున్నాను. నేను ఒక 3 పచ్చిమిర్చిని తీసుకున్నానమాట. తర్వాత ఒక టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. ఇది పచ్చి వాసన పోయే వరకు మనమైతే ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులోకి టమాటా ముక్కల్ని యాడ్ చేసుకుంటున్నానండి. ఒక పెద్ద టమాటాని తీసుకొని చిన్న ముక్కలుగా ఇట్లా కట్ చేసేసి వేసుకుంటున్నాను. ఈ టమాటాని బాగా సాఫ్ట్ అయ్యే వరకు, బాగా మగ్గే వరకు మనమైతే ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి నేను క్యారెట్ వేసుకుంటున్నానండి. మీ దగ్గర ఇంకా ఏ వెజిటబుల్స్ అవైలబుల్‌గా ఉంటే అవి వేసుకోవచ్చు. పచ్చి బఠానీ కూడా వేసుకోవచ్చనమాట. తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర ఇంకా పుదీనాను కూడా వేసేసుకొని ఒక్కసారి మిక్స్ చేసేసుకుంటున్నాను. మనకైతే ఇది బాగా మగ్గిపోయాయి. ఈ కూరగాయలు అంతా బాగా మగ్గిపోయాయన్నమాట. ఇప్పుడైతే మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదండీ మసాలా మిక్స్. ఈ మసాలా మిక్స్‌ని అంతటిని ఇట్లా వేసేసుకొని పచ్చివాసన అది పోయే వరకు ఒక్కసారి కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా బంగాళదుంపల్ని ఇట్లా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా! వాటిని ఇందులో వేసేసి ఒకసారి కలిపేసుకుందాము. ఈ ముక్కలకి ఈ మసాలా అంతా బాగా పట్టే విధంగా ఇట్లా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా ఉడికించి పెట్టుకున్నాం కదండి రైస్. నేను ఆ రైస్‌ని అయితే వేస్తున్నాను. నేను ఒక 3 కప్స్ వరకు అయితే రైస్ తీసుకున్నానండి. నేను తీసుకున్న ఈ రైస్ మనకి ఒక 2 మెంబర్స్ వరకు అయితే పర్ఫెక్ట్‌గా ఫుల్‌ఫిల్‌గా సరిపోతుందనమాట. మీ ఇంట్లో ఉండే మెంబర్స్‌ని బట్టి మీరైతే ప్రిపేర్ చేసుకోవచ్చు. మన దగ్గర లెఫ్ట్ ఓవర్ రైస్ కనుక ఉన్నట్లయితే ఇలా ప్రిపేర్ చేసేసామంటే మనకి చక్కగా తినేస్తారు. మనకి పర్ఫెక్ట్‌గా బిర్యానీ టేస్ట్‌తో చాలా చాలా బాగా వస్తుందండి. మీకు కావాలంటే ఇందులోకి బీన్స్ అట్లాంటివి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా చాలా సింపుల్‌గా అయితే మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చనమాట. బిర్యానీ టేస్ట్‌తో చాలా ఇష్టంగా తినేస్తారు. రైతాతో గనుక సర్వ్ చేసేసామంటే చాలా బావుంటుందండి. మనము ఈ రైస్‌ని కొద్దిగా పొడి పొడిగా ఇలా వండుకుంటే మాత్రం మనకి సరిపోతుంది. మనం మరీ సాఫ్ట్‌గా వండామంటే మనకిట్లా పర్ఫెక్ట్‌గా రాదనమాట. సో, చూసారు కదండీ! ఎంత పర్ఫెక్ట్‌గా పొడి పొడిగా ఎంత బాగా వచ్చిందో. టేస్ట్ కూడా అంతే సూపర్బ్‌గా ఉందనమాట. మరి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. చాలా చాలా బాగా వచ్చింది. పిల్లలు కూడా ఇష్టంగా తినేస్తారు. లంచ్ బాక్సెస్‌లోకి చాలా బావుంటుంది.
అలాగే ఆఫీసులకు వెళ్ళే వాళ్ళకి క్విక్‌గా ఏదైనా చేసుకోవాలి, కర్రీస్ ఏం లేవు అనుకున్నప్పుడు ఇలా ప్రిపేర్ చేసేసుకున్నారంటే చాలా బావుంటుందనమాట. ఫాస్ట్‌గా అయిపోతుంది. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. మరి చూసారు కదండీ ఈ రెసిపీని. మరి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.